ఈ రోజు ఎపిసోడ్ తో ఇంకోటి ఖచ్చితంగా క్లియర్ గా మనకు అర్థమైంది ఏంటంటే కళ్యాణ్ ఫిక్స్డ్ విన్నర్ ఆఫ్ BB9. ఈ రోజు ఎపిసోడ్ లో ప్రతి ఒక్కళ్ళనే తప్పు పెట్టారే. తనూజానేమో హూ ఆర్ యు అన్నారు, ఏకంగా సంజన కోసం గేట్స్ ఓపెన్ చేస్తారు. మరి బీపువాడ్ కోసం ఎందుకు మాట్లాడలేదు? బీపువాడ్ కోసం జస్ట్ బీపువాడ్ యూజ్ చేస్తారా అంతే, వదిలేశారు అక్కడతో. అసలు ఎవరి మీద బీపువాడ్ యూజ్ చేశాడు అది హౌస్ మేట్స్ కి తెలియాలి కదా. ఓన్లీ ఇద్దరికే తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళకి. ఇమ్ముకు తెలుసు, కానీ ఆ విషయం తను బయట పెట్టడు. ఎవరి మీద యూజ్ చేశాడు బీపువాడు? రీతు మీద యూజ్ చేశాడు. ఈ విషయం రీతుకు తెలియదు, రీతు అక్కడ లేదు. అండ్ మైక్ మ్యూట్ లో పెట్టేశారు, కానీ ఓన్లీ బీపేశారా బిగ్ బాస్? లేదు, ఏకంగా మైకే మ్యూట్ లో పెట్టేశారు. ఆ బీపువాడ్స్ ఏం యూజ్ చేశాడు అన్నది ఈ రోజు చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు? లాస్ట్ సీజన్ అనుకుంటా గౌతమ్ ఏదో అన్నాడని జస్ట్ ఆ నోటిని బట్టి నువ్వు ఈ తప్ప చేసావు అని చెప్పేసి వీక్ అంతా ఇన్ని చేశారు. ఆ రోజు గౌతమ్ని జస్ట్ మూతి లిప్ సింక్ ని బట్టి చెప్పేశారు కదా నాకు సార్, లిప్ సింక్ ని బట్టి నువ్వు ఇలా అన్నావు అని చెప్పేసి జడ్జ్ చేశారు. ఇప్పుడు ఎందుకు కనీసం బీపువాడ్ ఏంటి, ఎవరి మీద యూజ్ చేశాడు అన్నది కూడా చెప్పలేదు. బీపువాడ్ యూజ్ చేసావు అంతే, వదిలేశారు. క్లియర్ అబ్బా, క్లియర్ ఫిక్స్డ్ విన్నర్ అని చెప్పేసి నేను చెప్తున్నా ఈ రోజు. అండ్ ఇంకొకటి కూడా చెప్తున్నా, ఈ ఒక్కటే ఎగ్జాంపుల్ కాదు, ప్రోమోస్ నెగిటివ్ ప్రోమోస్ వదులుతారబ్బా. ప్రతిసారి తనూజాకి నెగిటివ్ ప్రోమోస్ వదులుతానే ఉంటారు. ఈ రోజు కూడా నెగిటివ్ ప్రోమో వదిలేరు. కానీ తనూజ తప్పుందా? లేదు. క్లియర్ గా అక్కడ దివ్య రాంగ్ సంచాలక్ చేసింది. సర్ఫ్ ఎక్సెల్ అంటేనే నీట్ గా ఉండాలి. ఫస్ట్ రౌండ్ లోనే దివ్య ఫెయిల్ అయింది. ఫస్ట్ రౌండ్ లోనే తను ఆ బ్లూ టీమ్ ను ముందుకు పంపుకుంది. ఎలా పంపుకుంటది అక్కడ క్లీన్ అవ్వకుండా? సో అదే కదా తనూజ కోసం చేసింది. ఒక నెగిటివ్ ప్రోమో తనూజ మీద వదిలేరు. 2, కళ్యాణ్కి అవసరం వచ్చినప్పుడల్లా హైప్, ఒక అన్నెసరీ హైప్. బయట కాదు, బయట కళ్యాణ్ పిఆర్ ఇచ్చుకుంటుంది, అది వేరు. లోపల బిగ్ బాస్ ఇస్తున్నాడు. ఇప్పుడు డెమాన్ కళ్యాణ్కి బ్యాక్ స్టాబ్ అని చెప్పేసి ఇచ్చాడు అని చెప్పేసి మనకు ప్రోమో వదిలేరు. అంతకంటే ముందు కళ్యాణ్ కదా బ్యాక్ స్టాబ్ అని డెమాన్కి ఇచ్చాడు, అదెందుకు ప్రోమోలో వేయలేదు? అర్థం అవట్లేదా? క్లియర్ గా కళ్యాణ్ ని ఫిక్స్డ్ విన్నర్ గా చేయాలని బిగ్ బాస్ టీం డిసైడ్ అయిపోయింది. అర్థమవుతుంది అది క్లియర్ గా. ఒక్కడు కాదు, ఈ రోజు ఏకంగా బీపువాడ్ గురించి కళ్యాణ్ విషయంలో మాట్లాడలేదా? సైలెంట్ గా ఉన్నారా? నెక్స్ట్ ఏంటది, డెమాన్ తన ఒపీనియన్ చెప్పుకుంటున్నాడు. అబ్బా ఏంటి, బీపువాడ్ కంటే వీళ్ళు కూర్చుని కెప్టెన్సీ కంటెండర్స్ లో ఎవరు లోపలికి వెళ్ళాలనుకున్నారు? కెప్టెన్సీ కంటెండర్ బ్లూ టీం ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలనుకున్నారా? ఇది ఇంపార్టెంటా? బీపువాడ్ ఇంపార్టెంటా? కెప్టెన్సీ టాస్క్ లో మీరందరూ కలిసి టీమ్ గా ఆడాలనుకుంటున్నారు అన్నది ఇంపార్టెంటా? ఏం లేదు. ఇక్కడ బీపువాడ్ పక్కన పెట్టేసి అక్కడ ఏదైతే బ్లూ టీం అందరూ కలిసి ఆడాలనుకుంటున్నారు అన్న క్లిప్ వేశారో అది జస్ట్ కళ్యాణ్ కరెక్ట్ అని ఆడియన్స్ చూపించాలి. కళ్యాణే కరెక్ట్, మిగిలిన వాళ్ళందరూ వేస్ట్ ఫెలోస్ అని చూపించాలి, అంతే. అంతకు మించి ఏం లేదు. అక్కడ డెమాన్ చెప్తున్నాడు, లేదు సార్ నా నామినేషన్ పాయింట్ ఈ బ్లూ టీం అందరూ కలిసి ఆడాలని అన్నది నేను కాదు, కళ్యాణ్ అన్నాడు అని ఆ రోజు చెప్పాను సార్ అని చెప్పేసి చెప్తుంటే మళ్ళీ ఆ రోడ్డు టాస్క్ గురించి ఆ బ్యాక్ స్టాప్ పెట్టగానే, నీకు విషయం తెలుసా, ఆ రోడ్డు టాస్క్ లో కళ్యాణ్ నీ కోసం ఆడకుండా కూర్చున్నాడు అని చెప్తున్నారు. నీ కోసం ఆడకుండా కూర్చున్నవాడైతే గేమ్ మధ్యలో ఆపేసి వచ్చి ఒరే డెమాన్ ఏమైందిరా అని ఊరుకోబెట్టాలి. అప్పుడెందుకు ఊరుకోబెట్టలేదు? మొత్తం టాస్క్ అంతా అయిపోయాక వెళ్ళి కూర్చున్నాడు. ఒకవేళ డెమాన్ ఫినిష్ చేసి ఉంటుంటే వెళ్ళి కొడుదుడమ్మా. అయిపోయాక వెళ్ళి కూర్చున్నాడు. అవ్వకుండా కూర్చున్నాడా కళ్యాణ్? అవ్వకుండా కూర్చోలేదు కదా. అవ్వకుండా తనకి ఎప్పుడైతే తను హట్ అవుతుంటే హౌస్ మేట్స్ అందరూ దగ్గరకు వచ్చి ఊరుకోబెడుతున్నప్పుడు మరి కళ్యాణ్ టాస్క్ ఆడకుండా వెళ్ళి ఊరుకోబెట్టాల్సింది. వెళ్ళలేదే. ఎందుకు బిగ్ బాస్? నాకు సార్ అసలు క్లియర్ గా కళ్యాణ్ ని ఏ రేంజ్ లో సపోర్ట్ చేస్తున్నారంటే, అక్కడ డెమాన్ తప్పు అంటే బ్యాక్ స్టాప్ అని పెట్టడం, ఈవెన్ ప్రోమో వదలడం కూడా. ప్రోమో ఏదో ఫస్ట్ డెమాన్ కళ్యాణ్ ని బ్యాక్ స్టాప్ వేసాడు, కళ్యాణ్ తప్పు లేకపోయినా కళ్యాణ్ ఏమో ఫ్రెండ్ లా ఫీల్ అవుతున్నాడు డెమాన్ అన్నట్టు మనకు ప్రోమో చూపించారు. తీరా చూస్తే ఫస్ట్ బ్యాక్ స్టాప్ వేసింది కళ్యాణ్ వేసాడు కాబట్టి డెమాన్ రివర్స్ లో వేసాడు. అసలు డెమాన్ ని మాట్లాడనివ్వట్లేదు. ఈవెన్ డెమాన్ ని పొగడ్డానికి కూడా నాకు సార్కి నోరే రాదు. నీకు బ్యాక్ స్టాప్ అయినా చాలా బాగా ఆడావు డెమాన్, కనీసం నవ్వు కూడా లేదు నాకు సార్కి. యాజ్ ఏ హోస్ట్ అలా ఉండకూడదు అబ్బా. ఒకరినేమో నెత్తి మీద పెట్టుకుని అక్కడ ఆడాడు ఆ పిల్లోడు కష్టపడి అంత నొప్పితో, కొంచెం పొగడలేరా గట్టిగా? ఏకంగా కళ్యాణ్ ఏకంగా సోల్జర్ స్టెప్ వేయించేశారు. కొంచెమైనా పొగడాలి కదా. అయిపోయిందా? సంజన గారి దగ్గరికి వద్దాం. సంజన గారిని ఈ సీజన్ మొత్తం టార్గెట్ చేసినట్టు, టార్చర్ పెట్టినట్టు ఎవరిని పెట్టలేదు. సంజన గారు రీతు విషయంలో తప్పు చేశారు. నేను ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తున్నా. బట్ ఇక్కడ మీరు చేసింది ఏంటి? రీతు విషయంలో తప్పు చేశారు, సారీ చెప్పండి అంటే ఆవిడ చెప్పునేమో. మీరు అలా అనకుండా నలుగురు చేతిలో పెట్టి మీరు నలుగురు సాక్రిఫైస్ చేసి హౌస్ లో తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి అంట. వాళ్ళు ఎందుకు తీసుకోవాలి? మీరేం చేస్తున్నారు?
మీరు కదా తీసుకోవాల్సింది. గేట్స్ ఓపెన్ చేసి వెళ్ళిపోమంటే ఆవిడ వెళ్ళిపోతుంది. నిజంగా సంజన గారు ఈ రోజు ఎంత నచ్చారు అంటే ఆవిడ సెల్ఫ్ రెస్పెక్ట్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి స్టాండ్ తీసుకోవడం మాత్రం అదిరిపోయింది. ఆ స్టాండ్ తీసుకోవడానికి మాత్రం భలే నచ్చారు. మీరు ఏంటి వాళ్ళు నలుగురి మీద పెడతారా? ఆల్రెడీ సాక్రిఫైస్ అని సీజన్ అంతా అయిపోయింది. ఆ గిల్ట్ తోనే ఉంది ఆవిడ. ఆ ఫ్యామిలీ వీక్ ఒక రకంగా టార్చర్ చేశారు. టార్చర్ ఆవిడకి. ఆవిడ తప్పు చేసినప్పుడు నువ్వు తప్పు చేసావు సంజన, ఆడియన్స్ కూడా నువ్వు తప్పు చేసావు అంటున్నారు సంజన, సారీ చెప్పు అంటే ఆవిడ చెప్పును. అలా అనకుండా ఆ సాక్రిఫైస్ చేసిన వాళ్ళు అందరూ డిసైడ్ చేయాలంట. అప్పుడే ఒక ఫేక్ ఎలిమినేషన్ అది. ఆవిడ నామినేషన్ లోనూ లేదు, ఏం లేదు. ఎలిమినేషన్ చేసి ఆ సాక్రిఫైస్లు గర్దగుడ్డు అని పెట్టారు. దానివల్ల ఆవిడ ఎవరినైనా నామినేట్ చేయాలంటే ఎంత ఆలోచించేదంటే అంత ఆలోచించేది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ నలుగురు మళ్ళీ వాళ్ళ దయా దాక్షిణ్యాలతో హౌస్ లో ఉండాలంటే ఎంతవరకు కరెక్ట్? ఆవిడ మాత్రం నిజంగా లాస్ట్ వరకు నేను సారీ చెప్పను సార్ అన్న ఎంత బాగా నచ్చిందంటే, ముఖ్యంగా సంజన ఫ్యాన్స్ కి భలే నచ్చుతుంది. భలే చేశారబ్బా. నేనే అంటున్నాను, యాజ్ అ రివ్యూయర్ నేను అంటున్నా, ఆవిడ నేను సారీ చెప్పను, ఏమైనా చేసుకోండి. ఎందుకు చెప్పరన్నారు ఆవిడ? వాళ్ళు నలుగురు చేతిలో పెట్టారు కాబట్టి. మీరు అలా పెట్టకుండా మీరు ఒక హోస్ట్ గా, మీరు ఒక పెద్ద ఆయనగా, లేదమ్మా సంజన మీరు నువ్వు సారీ చెప్పు, ఆడియన్స్ కూడా నువ్వు చేసింది నచ్చలేదు అంటే ఆవిడ సారీ చెప్పును. అబ్బే అలాగన్నారు. చాలా బాగా. చివరికి ఇక్కడ సిచ్యువేషన్ ఎలా అయింది అంటే, నాకు సార్ అమ్మమ్మమ్మ తల్లి ప్లీజ్ సారీ చెప్పవా, నిన్ను హౌస్ లో ఉంచుకుంటాం, సారీ చెప్పవా ప్లీజ్ అని బతిములు ఆడుకుని సారీ చెప్పినట్టు అయింది. బతిములు ఆడించుకుని ఆవిడతో సారీ చెప్పించుకున్నారు. లేదంటే ఆవిడ సారీ చెప్పదు, నాకు గేట్ ఓపెన్ చేయండి అంటుంది. సూపర్ అనిపించింది. ఈ రోజు బీబీ టీం కరెక్ట్ గా ఆడుకుంది. మీరే సారీ చెప్పించుకుని ఉంచుకోండి, నేనైతే వెళ్ళిపోతాను. ఏదో వీళ్ళు బతిములు ఆడుకుని సారీ చెప్పమ్మా, లేదంటే నీకు మంచిది కాదు. ఆవిడ గనక డోర్ ఓపెన్ చేసినప్పుడు బయటకు వచ్చేసి ఉండుంటే వాళ్ళ ఫ్యాన్స్ ఇంకా హ్యాపీయే ఫీల్ అయ్యేవారు. ఆవిడ సారీ చెప్పడం ఎవరికి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? ఓకే, రీతి విషయంలో ఆవిడ తప్పు చేశారు, చెప్పమంటే చెప్పిన ఆవిడ. కానీ మీరు నలుగురు నిలబెట్టి ఆ సాక్రిఫైస్ వాళ్ళ మీద పెడతారా ఒపీనియన్? అయిపోయింది. ఇది సంజన గారి విషయంలో. ఇంకొకళ్ళ విషయం తనూజ. ఆ సర్ఫ్ ఎక్సెల్ టాస్క్ ది ప్రోమో ఫస్ట్ వదిలేసి ఒక నెగిటివ్ ప్రోమో, తనూజాని నెగిటివ్ చేయడానికి బిగ్ బాస్ ఎత్తుక్కుంటుందన్న రీజన్స్ ఎవ్వరు ఎత్తుక్కోవట్లేదబ్బా. అక్కడ తప్పు దివ్యాది కదా. క్లియర్ గా సర్ఫ్ ఎక్సెల్ ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ కి వెళ్ళాలంటే ఫస్ట్ రౌండ్ క్లీన్ గా తొడవాలి కదా. ఆ క్లీన్ గా తొడవాల్సిన అవసరం లేదంటే వీళ్ళు కూడా తొడవకుండా వెళ్ళిపోతారు. నెగిటివ్ గా చూపించేశారు. ఎంత నెగిటివ్ గా అంటే దారుణం. క్లియర్ గా ఏం లేదబ్బా. తనూజకి బయట చాలా ఓటింగ్ ఉంది. ఎంత నెగిటివ్ చేస్తున్నా గానీ, ఈవెన్ ఈ వీక్ కళ్యాణ్ టాప్ లో ఉన్నాడు అఫీషియల్ లో. బట్ తనూజ పేరుకి సెకండ్ ప్లేస్ లో ఉంది కానీ ఓటింగ్ వెరీ టఫ్. 1% 2% డిఫరెన్స్ లో ఉంది. సో ఆ డిఫరెన్స్ ఇంకా ఎక్కువ చేసేయాలి. తనూజని ఇంకా నెగిటివ్ చేసేయాలి. ఇదే బిగ్ బాస్ ప్లాన్. అందుకే చెప్తున్నా, బిగ్ బాస్ టీమ్ కి గర్ల్స్ అయితే అస్సలు రావద్దు, సెలబ్రిటీస్ అయితే అస్సలు రావద్దు. హౌస్ లో కామనర్ ని గనక తీసుకుంటుంటే సెలబ్రిటీస్ అసలు రాకండి. వస్తే గనక మీకు డబ్బులు వస్తాయేమో గానీ నెగిటివిటీ మాత్రం భయంకరంగా వస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. హౌస్ లో తప్పు చెయ్యకపోయినా పాజిటివ్స్ అన్ని ఎపిసోడ్ లో కట్ చేసేసి, లైవ్ లో మాత్రం పాజిటివ్స్ వేసుకుని ఎపిసోడ్ లో పాజిటివ్స్ అన్ని కట్ చేసేసి, ప్రోమోస్ మాత్రం ఓన్లీ నెగిటివ్ ప్రోమోస్ వదిలి దారుణంగా నెగిటివ్ చేస్తారు. అక్కడితో అయిపోదు. ఆ తర్వాత శుభ్రంగా మేము మీ విషయంలో చాలా మంచిగా ఆలోచించాం, మేము మీ విషయంలో ఎలాంటి చెడు చేయలేదు, ఇప్పుడు స్టార్ పరివారం నడుస్తుంది, రోజు రండి మీకు రెమ్యూనరేషన్ ఇస్తా, షో నడుపుకుంటా, రెమ్యూనరేషన్ ఇస్తా, స్టార్ మా పరివారం అని, ఆ షోస్ అని ఈ షోస్ అని, అందులో రెమ్యూనరేషన్ ఇస్తా. ఓకే, అలా రెమ్యూనరేషన్ ఇచ్చుకుంటాడు కానీ వీళ్ళకి మెంటల్ టార్చర్ మామూలుగా ఉంటుందా? బిగ్ బాస్ టైంలో వీళ్ళని నెగిటివ్ చేస్తే ఆ నెగిటివిటీ నుంచి వాళ్ళు తప్పించుకోవడం చాలా కష్టం. మామూలు కష్టం కాదు. ఆ నెగిటివిటీ నుంచి వాళ్ళు బయటపడలేరు. చూస్తున్నాం కదా ఇన్ని సీజన్స్ లో. ఎవరైతే నెగిటివిటీ తెచ్చుకున్నారో వాళ్ళందరినీ చూస్తున్నాం కదా, బయటికి రాలేరు. తప్పు చేస్తే తప్పని చూపించండి అబ్బా. అక్కడ తప్పే లేదు. నెగిటివ్ ప్రోమోస్ ఎలా వదులుతారు ఒక అమ్మాయి మీద? ఆ అమ్మాయి వాళ్ళ చెల్లెలు పెళ్లి వదులుకుని మరీ హౌస్ లో ఉంది. ఎందుక మీరు ఇలా నెగిటివ్ చేస్తారన్న? ఈ రోజు అసలు నెగిటివ్ ప్రోమో ఎందుకు వదిలినట్టు? మళ్ళీ లాస్ట్ లో హూ ఆర్ యూ అంట తనూజని. హూ ఆర్ యూయా? తన కంటెస్టెంట్, తనకు అనిపించింది తను చెప్పుకుంది. అక్కడ సంచాలకు, తన బ్లూ టీం కి హెల్ప్ చేసుకుందనే అనుకుంటారు. ఆ అమ్మాయి ఎలా అనుకుందా? దట్టు దివ్య చేసిన పనులు అలాగే ఉన్నాయి. యువతలు క్లీన్ గా ఉన్న వాళ్ళని తనే చెప్తుంది కదా, దివ్యాయే చెప్తుంది. పోనీ తనూజ దివ్య ఇలా చేసిందని తనూజ చెప్తుందా? దివ్యాయే చెప్పింది. ఫస్ట్ రౌండ్ లో తనూజ వాళ్ళది ఎక్కువ క్లీన్ గా ఉంది అని తనే చెప్తుంది. బట్ బెల్ల ముందు కొట్టారు కాబట్టి నేను వాళ్ళకి ఇస్తున్నాను అంది. దివ్యానే చెప్పుకుంది కదా.
మీరెందుకు నెగిటివ్ ప్రోమో వదిలేరు? మళ్ళీ హూ ఆర్ యూ అని అడుగుతారు. మొన్నేమో పొగరు నెత్తికెక్కిందా అని అడిగారు. ఈ రోజు మరి బీప్ వర్డ్స్ యూజ్ చేశాడే కళ్యాణ్, ఎందుకంత సైలెంట్ గా? బీప్ వర్డ్ యూజ్ చేశావు, అవి గుర్తున్నాయా? హౌస్ మేట్స్ ఎవరికి తెలియదు ఒక ఇమ్ముకు తప్ప ఎవరి మీద బీప్ వర్డ్ యూజ్ చేశాడని చెప్పాలి కదా. రీతు మీద బీప్ వర్డ్ యూజ్ చేసావు నువ్వు అని చెప్పి ఉండుంటే తనూజ అండ్ రీతు కళ్యాణ్కి ఎగ్నిస్ట్ వెళ్ళేవారు. అండ్ ఆ బీప్ వర్డ్ ఏంటి అని చెప్పి ఉండుంటే ఇంకా ఎగ్నిస్ట్ వెళ్ళేవారు. ఎందుకు చెప్పలేదు? ఆడియన్స్ కూడా క్లారిటీ వచ్చేది కదా. అక్కడ బీప్ వర్డ్ యూజ్ చేసినప్పుడు మీరు ఏకంగా కళ్యాణ్ది మ్యూట్ లోనే పెట్టేశారు. అండ్ కెమెరా కూడా దగ్గరికి వెళ్తే లిప్ సింక్ నుంచి తెలిసిపోద్దని కెమెరాని కూడా దూరంగా చూపించారు. ఎందుకంత? ఏం లేదబ్బా, అగ్ని పరీక్ష 2 రాబోతుందంట. సో అగ్ని పరీక్ష 2 రాబోతుంది కాబట్టి అగ్ని పరీక్ష 1 విన్ అయిందని చూపించుకోవాలి. అందుకు కళ్యాణ్, ఇదేమి కళ్యాణ్ మీద ప్రేమేం కాదు, కళ్యాణ్ ని జస్ట్ విన్నర్ చేసి మేము అగ్ని పరీక్ష షోని విన్నింగ్ చేసుకున్నాము అని చెప్పుకోవడానికి అంతే. నేనేమో కళ్యాణ్ మీద ప్రేమ అంటలేదు. కళ్యాణ్ ని ఫిక్స్డ్ విన్నర్ గా ఎందుకు చేసుకుంటున్నారంటే వాళ్ళ షోస్ కోసం. ఇది కూడా వాళ్ళ షోస్ కోసమే కళ్యాణ్ ని ఒక ముద్దుబిడ్డగా యూజ్ చేసుకుని కళ్యాణ్ లో ఉన్న నెగిటివిటీస్ మనకు చూపించట్లేదు అంతే. నేను ఇంతకు మించి చెప్పుకోవడానికి ఏం లేదు. ఎలాగో ఫిక్స్డ్ విన్నర్ అబ్బా, రివ్యూస్ చేసుకోవడం కూడా వేస్ట్. బట్ చేస్తాను. మీరు తనుజ ఫ్యాన్స్ కానివ్వండి, ఇమ్ము ఫ్యాన్స్ కానివ్వండి, డెమాన్ ఫ్యాన్స్ కానివ్వండి, సంజన ఫ్యాన్స్ కానివ్వండి, ఎవరి ఫ్యాన్స్ అయినా కానీ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి ఓటు వేసుకోవడానికి అయితే ట్రై చేయండి. బిగ్ బాస్ ఫిక్స్డ్ విన్నర్స్ చేసుకోనివ్వండి, ఎవరైనా చేసుకోండి. కళ్యాణ్ ఫ్యాన్స్ నన్ను తిట్టుకుంటారేమో, నేను కళ్యాణ్ కి ఎగ్నిస్టే కాదు. వాళ్ళేమి కళ్యాణ్ మీద ప్రేమ కాదు. వాళ్ళ అగ్ని పరీక్ష షో 1 ని వాళ్ళు హిట్ అని చూపించుకోవాలి. అందుకు ఇదంతా చేస్తున్నారు. ఇదే నేను చెప్పడానికి ట్రై చేస్తున్నా. మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. టాటా బై బై.